బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను కలపడం శుభపరిణామమన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారన్న ఆయన రాజధాని రైతులకు మూలధనంపై పన్ను మినహాయింపు ఇవ్వడం ఒక వరమంటూ చెప్పుకొచ్చారు. బలహీన బడుగు వర్గాలకి ఉపయోగపడే విధంగా మరియు రైతులకు ఉపయోగపడే విధంగా ఉన్నది. ఎందుకంటే యూత్ కూడా ఉపయోగపడే విధంగా ముద్రాని డబల్ చేశారు. అట్లాగే రైతులకి వ్యవసాయాన్ని అనుసంధానం చేయడానికి ఉపాధి హామీ కల్పన మీద ఎన్రేగాది దానికి కూడా అలౌ చేశారు. అట్లా కాకుండా యూత్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలని ఎంఎస్ఎంఈకి అనేక రాయితీలు ఇవ్వడం జరిగింది. తర్వాత రూరల్ డెవలప్మెంట్కి డైరీకి ఒక స్పెషల్ ఫోకస్ ఇచ్చారు. అది 800 crores పైనే అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే సరే. తర్వాత ఫామ్ లోన్స్కి సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పి అది కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. రైల్వేకి మెయిన్గా సేఫ్టీ, ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళటం కాదు, సేఫ్టీ కంఫర్ట్స్ పెరగాలని చెప్పి దానికి ఫోకస్ చేస్తామని కూడా చెప్పారు. తర్వాత ముద్రా బ్యాంక్ ద్వారా లాస్ట్ టైం కంటే డబుల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మనీ అవైలబిలిటీ తీసుకురావాలని చెప్పి, ఎందుకంటే డిమానిటైజేషన్ మూలాన బోడంత డబ్బు ఎక్స్ట్రా కూడా వచ్చిందనేది ఎంత ఏమిటనే స్టాటిస్టిక్స్ చెప్పలేదు. కానీ ఆ మనీని అంతా కూడా ప్రాపర్గా సామాన్య మానవుడికి ఏ విధంగా అందుద్ది అనేది ఇది. తర్వాత డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే చాలా వరకు వాటర్ బౌండ్ డిసీజెస్ మూలాన హెల్త్ చెడిపోతుందనే ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ ఒకటి ఫోకస్ చేశారు. వీటన్నిటికంటే కూడా మన ఆంధ్రప్రదేశ్కి మన క్యాపిటల్ అమరావతిలో అంతమంది రైతులు ఏమీ లాభం ఆశించకుండా క్యాపిటల్ అక్కడ రావాలనే ఉద్దేశంతో 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వటం మూలాన వాళ్ళకి వచ్చే ల్యాండ్కి క్యాపిటల్ గెయిన్ ద్వారా 35% పోయి ఉండేది. అది కాకుండా అది ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అది కూడా అయితే మీ క్యాపిటల్ గెయిన్ మామూలుగా ల్యాండ్ మామూలుగా కనుక ఎవరైనా రైతుది ఇప్పుడున్న 2013 పార్లమెంట్ యాక్ట్ ప్రకారం కనుక ఎక్వైర్ చేసుంటే ల్యాండ్ పూలింగ్ కాకుండా వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ యాజ్ ఎగ్జంప్షన్ వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది క్రియేటివ్ మెథడ్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. క్రియేటివ్ మెథడ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి. అది చేయటం మూలాన అది కమర్షియల్ ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ పడి ఉండేది. అది ట్యాక్స్ పడకుండా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. డెవలప్డ్ ప్లాట్ ఇస్తారు కాబట్టి, అంటే అర్బన్, ఆల్మోస్ట్ అది అర్బన్ ఏరియా అయింది అంటే ఫర్ ఫస్ట్ టైం అమ్మినప్పుడు. ఇది కాకుండా మనకి మిగిలిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు మనకు వచ్చే బెనిఫిట్స్ని ఈక్వల్గా చేయడానికి పేపర్ అంతా తయారైంది. అది కూడా మనకి బడ్జెట్లో పెట్టేసి ఉంటే ఇంకా సంతోషించేవాళ్ళం. కానీ నెక్స్ట్ క్యాబినెట్లో పెట్టి అది బడ్జెట్లో తీసుకురాక్కర్లేదు అనేది వాళ్ళ లీగల్ ఒపీనియను. ఇక మనకున్న పెండింగ్ ఇష్యూస్ అదొకటి ఉంది, డీలిమిటేషను, రైల్వే జోను విషయం కూడా టచ్ చేసి వదిలారు కానీ మనకంటూ స్పెసిఫిక్గా చేయలేదు.